హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పైస్ ఫ్యూజన్ తెలంగాణ కిచెన్. సో ఈరోజు నేను వచ్చేసి ఫిష్ పులుసు చేస్తున్నా. ఇంగ్రీడియంట్స్ మనకి ఏం కావాలో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, ఓకేనా? ఇది వచ్చేసి జీలకర్ర ఉన్న మెంతుల పౌడర్, ఇది టమాటో సూప్. ఒక 1 టమాటో తీసుకోండి, జస్ట్ సూప్ చేసుకోండి. అండ్ ఇది చింతపండు పులుసు, ఇది ఆనియన్ పేస్ట్, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ మిర్చి, కొత్తిమీర. అండ్ నేను ఫిష్ తీసుకున్న ఏంటంటే ఇది కొర్రమట్టల ఫిష్. తెలంగాణలో కొర్రమట్టలు ఫేమస్. ఈ ఫిష్ నేను యూస్ చేస్తున్నా ఈరోజు పులుసు చేయడానికి. ప్యాన్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మిర్చి వేసుకోండి ఇందులో. నెక్స్ట్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న టమాటో సూప్ ఇందులో యాడ్ చేసుకోండి. టమాటో సూప్ అండ్ ఆనియన్ పేస్ట్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ ఆయిల్లో వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై అయ్యేదాకా ఇలాగే ఉంచాలి, అంటే ఈ పచ్చిదనం పోయేంతవరకు ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం ఇది ఫ్రై అయ్యాక ఈ పచ్చిదనం పోయేంతసేపు మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు వేసుకోండి. మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాక కొంచెం కారం యాడ్ చేసుకోండి. మీరు ఎంత స్పైసీనెస్ తింటారో అంత యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు పులుసు ఇందులో వేసుకోండి. ఈ చింతపండు పులుసు ఒక 15 to 20 మినిట్స్ మంచిగా మరిగించుకోండి. ఇలా ప్రాపర్ ఒక 20 మినిట్స్ మనము ఈ పులుసుని బాయిల్ చేసుకోవాలి. ఈ పులుసుని ఒక 20 to 25 మినిట్స్ ఇలా బాగా బాయిల్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ థిక్ వస్తుంది. టమాటో వేసుకోవడం వల్ల కూడా కన్సిస్టెన్సీ టేస్ట్ ఉంటుంది అండ్ థిక్గా వస్తుంది మనకి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనం చేసుకున్న జీలకర్ర ఉన్న మెంతుల పౌడర్, ఈ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మనం అది మెంతులు ఉన్న జీలకర్ర పౌడర్ వేసుకున్నాం కదా, దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ప్రాపర్గా మిక్స్ అయ్యాక దీంట్లో ఇక ఫిష్ యాడ్ చేసుకోండి. ఫిష్ పీసెస్
నేను క్లే పాట్ యూజ్ చేస్తున్నా ఫిష్ పుల్స్కి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే బౌల్స్ కంటే క్లే పాట్లో కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని క్లే పాట్ యూజ్ చేస్తున్నా. ఇలా ఫిష్ పీసెస్ ఇందులో యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 15 minutes ఉంచితే అది బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఫిష్ చాలా ఈజీగా బాయిల్ అవుతుంది కాబట్టి 15 minutes సరిపోతుంది మనకి టైం. ఫిష్ ఇలా ఒక 15 minutes తర్వాత బాయిల్ అయ్యాక కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 2 minutes కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ ఫిష్ పుల్స్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో నాకు మీ ఒపీనియన్స్ని చెప్పండి. Please like and subscribe my video channel. Thank you. Bye.